ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీయస్ విలేజ్ ముచ్చట్లు. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి మా తమ్ముని వల్ల ఫోటోషూట్ అన్నమాట. ఈరోజు ఫోటోషూట్ ఎట్లా జరుగుతుంది ఏందని చెప్పి ఫస్ట్ టైం నేను దగ్గరుండి చూస్తా. నువ్వు ఎప్పుడన్నా చూసినవారా మీ ఫ్రెండ్స్ వల్ల ఎప్పుడన్నా ఫోటోషూట్? అంటే వీడియో ఏం లేదు కానీ ఓన్లీ ఫొటోస్ దిగుతున్నారు, ఫోటోషూట్ చేసుకుంటున్నారు. సో అందుకని చెప్పి చూడండి రెడీ అవుతాడు. ఇప్పుడు మధ్యాహ్నం 2 అవుతుంది. దిక్కు చెమటలు నల్లగా ఈ ఎండల ఫోటోషూట్ అన్నమాట వెరైటీగా. సో అందుకని చెప్పి ఇప్పుడైతే వెళ్తున్నాం. చూడండి ఇవన్నీ ఫోటోషూట్ కోసం కొండలే పాతయ్య వాటిని ఇస్త్రీ చేయించి, పాతయ్య అంటే పాతయ్య కాదు కొత్తయ్య, అంటే ఇవి కొత్త వాటినే మళ్ళీ మేము ఇస్త్రీ చేయించినాం. మా తమ్ముడు అయితే చదువుతాడు బ్యాగులా. సరిపోతే యారు మీ ఇద్దరం వెళ్తాను, అటు నుంచి ఎందరు వస్తాలో తెలియదు. సో మా తమ్ముడు ఫొటోస్ దిగుతాడు. నేను ఎందుకు పోతానంటే ఇవన్నీ ఇట్లా మోయడానికి, మళ్ళీ డ్రెస్సులు ఒక్కొక్కటి ఎంబడెంబడి ఇప్పి పారేయాలి కదా, అవన్నీ చదిరి మడత పెట్టి పెట్టడానికి నేను పోతాను. ఒక పౌడరు, ఒక దువ్వెన పెట్టాలి, ఎందుకంటే చెమట వస్తుంది. వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది, తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా మా తమ్ముడు నేను బైక్ మీదనైతే వచ్చేసినాం అన్నమాట. మధ్యాహ్నం ఫుల్ ఎండ కొడుతుంది. మేము ఎక్కడికి వచ్చినామంటే భద్రకాళి బండ్ వరంగల్లో ఫేమస్ అన్నమాట. ఇది ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఇది సెకండ్ టైం నేను రావడం. అప్పుడేమో ఒకసారి మా ఫ్రెండ్స్ మా అత్తమ్మ వాళ్ళతో వచ్చినాం, ఇప్పుడు నెక్స్ట్ ఫోటోషూట్ కోసం వచ్చినాం అన్నమాట. ఇందులో ఫొటోస్ దిగడానికి కొంచెం అమౌంట్ అయితే కట్టాలి కెమెరాకి. సో అవన్నీ కట్టడం అయిపోయిన తర్వాత మాట్లాడుకున్నాక లోపలికైతే వచ్చేసినాం. మేము వచ్చినాక చాలా సేపటికి మా మరదల వాళ్ళు అయితే వచ్చేసారు అన్నమాట. చూసారు కదా ఫొటోస్ అయితే ఫస్ట్ మా మరదల్ని అయితే దించుతున్నారు. ఆమె రెడీ అయింది. మాకు ఇక్కడ ఒక రూమ్ ఇచ్చారు అనమాట. చూడండి ఇక్కడ నుంచి భద్రకాళి గుడి అయితే కనబడుతుంది కదా, అక్కడ టెంపుల్. ఇదంతా చెరువు ఉండే ఫ్రెండ్స్. మరి ఇంకా ఇది అయితే ఏమో చేస్తారట డెవలప్, అందుకని చెప్పి ఒక వాటర్ చుక్క కూడా లేవు. మేము వచ్చినప్పుడు వాటర్ అయితే ఉండే అన్నమాట, ఇప్పుడు లేవు ఫ్రెండ్స్. చూసారు కదా మా తమ్ముడు కూడా ఫైనల్గా రెడీ అయ్యిండు. రెడీ అయ్యి వెనకాల రూమ్ కనిపిస్తుంది కదా, ఆ రూమ్లోనే డ్రెస్ అయితే చేంజ్ చేసి వేసుకోవాలన్నమాట. ఎక్స్చేంజ్ చేసుకుంటే ఫొటోస్ అయితే దిగాలి. ఇదేంటిదంటే ఫోటోషూట్ ఓన్లీ, వీడియో షూట్ కాదు. ఫొటోస్ తోటే వాళ్ళు వీడియో క్రియేట్ చేసి ఇస్తారన్నమాట. వీడియోకి అయితే ఇంకా ఎక్కువ అమౌంట్ అడిగిళ్ళు. సో అందుకని చెప్పి అదంతా వీళ్ళకి టైం లేదు, మళ్ళీ డ్యూటీలకు ఇద్దరు డ్యూటీ చేస్తారు కాబట్టి వీడియో అయితే తీసుకోలేదు ఫ్రెండ్స్, ఫొటోసే తీసుకున్నారు ఓన్లీ. ఫొటోస్ తోటి వీడియో లాస్ట్ వరకు చూడండి, నేను షేర్ చేసిన ఈ వీడియోలోనే. చూసారు కదా ఫైనల్గా స్టిల్స్ అయితే తీస్తున్నారన్నమాట ఇద్దరిని. ఇట్లా రకరకాల స్టిల్స్, డ్రెస్ చేంజెస్, 3-4 డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసుకొని దిగిరన్నమాట. ఫైనల్గా ఇక్కడనైతే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్ భద్రకాళి బండ్ లొకేషన్. నైట్ పోవాలి కానీ సూపర్ ఉంటుంది. మేము ఆల్రెడీ వచ్చే వరకు 3 అయింది. ఇక మళ్ళీ వెళ్ళే వరకు చీకటి అయిందన్నమాట. చీకటి అయ్యే వరకు వీళ్ళని ఫొటోస్ మంచిగా వస్తున్నాయా లేవా స్టిల్స్ అయితే చెప్తున్నారన్నమాట. ఇది 2వ డ్రెస్సు. అట్లా 3-4 డ్రెస్సులు అయితే మార్చుకున్నారు. నేను కొంచెం వీడియో తీసిన అన్నమాట. మేము ఇంతకుముందు చూపించిన కదా, అక్కడ కూర్చున్నాం అన్నమాట. ఆడ చైర్స్ ఉన్నాయి కదా, ఆడ కూర్చున్నాం. వీళ్ళు వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ ఫోటోషూట్కి అయితే వెళ్ళిపోయారు అన్నమాట. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళలేం కదా మేము కూడా. సో అందుకని చెప్పి ఇక్కడ రన్నింగ్ చేయమని అట్లా స్టిల్స్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. చూసారు కదా ఫైనల్గా మేమైతే ఊకే ఏం కూర్చుంటామని చెప్పి కొద్దిసేపు చూసేద్దామని అరుస్తున్నాం. మా మరదల వాళ్ళ చెల్లె మళ్ళీ వాళ్ళ వదిన అన్నమాట. మా మరదల వాళ్ళు ట్విన్స్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాము మా మరదలు ట్విన్స్, చూడడానికి సేమ్ ఉంటారు. ఫైనల్గా ఈవినింగ్ నైట్ అయింది ఫ్రెండ్స్. నేనైతే పిల్లల్ని వదిలిపెట్టి వచ్చిన అత్తమ్మకి నైట్ అయింది, ఇంకా ఫోటోషూట్ అయితే కంప్లీట్ కాలేదు. ఫైనల్గా తీసిన ఫొటోస్ తోటి వీడియో ఎట్లా క్రియేట్ చేసారు అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నా. దీనికి ఒక సాంగ్ యాడ్ చేసారు మనం స్టేటస్లో పెట్టుకోవడానికి, మ్యారేజ్ డే రోజు. సో ఈ సాంగ్ అయితే నేను మ్యూట్లో పెట్టేసిన, ఎందుకంటే సాంగ్స్ పెట్టద్దు కాబట్టి సాంగ్ అయితే మ్యూట్లో పెట్టేసిన. ఒకవేళ సాంగ్ పెట్టేది ఉంటే ఈ వీడియో చాలా బాగా అనిపించేది. నేను ఫోటోషూట్లో చూపించిన ఫొటోసే వాటిని ఇట్లా క్రియేట్ చేసారు అన్నమాట. మీకు చూస్తేనే అర్థమవుతుంది. చూసారు కదా ఇట్లా ఎడిటింగ్ చేసి దానికి సాంగ్ యాడ్ చేసి ఇచ్చిరన్నమాట స్టేటస్లో పెట్టుకోవడానికి. ఇలా వీడియోనైతే లేదు, మొత్తం ఫొటోస్ తోటే. నేను చెప్పిన కదా ఫస్టే, మొత్తం ఫొటోస్ తోటే
వీడియోని అయితే క్రియేట్ చేసారు అన్నమాట. ఇట్లా 2 వీడియోలు క్రియేట్ చేసారు, కానీ నేను ఒక్క వీడియోనే షేర్ చేస్తున్నా. ఎందుకంటే ఆ 2 ఒకటి మాకు ఒకటి వాళ్ళకు 2 తీసుకొచ్చారు. ఇక 2 ఏం పెట్టాలి, ఇవే ఫొటోస్ తోటి ఇంకో వేరే సాంగ్ పెట్టారు అన్నమాట. సో అందుకని చెప్పి నేనైతే ఒకటే వీడియో మీతోటి షేర్ చేస్తున్నా. చూడడానికి చాలా క్లారిటీగా మంచిగా తీసారు అన్నమాట ఫొటోస్ కూడా. వీడియో చూస్తేనే అర్థమవుతుంది ఇవన్నీ స్టిల్స్ రావడానికి ఎంత కష్టపడేది అనేది ముందు చూసారు కదా. ఇది ఒక డ్రెస్ ఫ్రెండ్స్, ఇది ప్యాంట్ షర్ట్ వేసుకొని ఇట్లా దిగిళ్ళు, మళ్ళీ హాఫ్ సారీ, ఫ్రాకు, సారీ, ఇట్లా చాలా డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసుకొని మళ్ళీ హెయిర్ స్టైల్స్ కూడా చేంజ్ చేసుకొని దిగిళ్ళు అన్నమాట. మా తమ్ముడు నేను వేయడం, అటు సైడ్ నుండి మా మరదలు వాళ్ళ వదిన వాళ్ళ చెల్లి వచ్చిళ్ళు. ఎందుకంటే లేడీస్కి బాగా రెడీ చేయడం ఉంటుంది, సో తొందరగా రెడీ చేయాలి. మళ్ళీ వచ్చింది 2కి. సో ఇవన్నీ రెడీ చేసే వరకు ఇంకా లేట్ అయింది అన్నమాట, నైట్ అయింది ఫ్రెండ్స్. అందుకని చెప్పి వాళ్ళు ముగ్గురు వచ్చిళ్ళు అన్నమాట. చూసారు కదా, ఇది నైట్లో తీసిన ఫోటో, ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఇదేమో మళ్ళీ హాఫ్ సారీ, ఇది ఫ్రాకు, మళ్ళీ ఇంతకుముందు ఒక డ్రెస్సు, మళ్ళా సారీ, ఇట్లా చాలా బాగా తీసిరు అన్నమాట ఫొటోస్ అయితే. చూసారు కదా, ఈ వీడియోలు అయితే ఇప్పటివరకు నా మొబైల్లో అప్పుడు స్టేటస్ కోసం పంపించిన అనమాట. అప్పటి వీడియోలు ఇప్పుడు మీతోటి షేర్ చేసుకుందామని చెప్పి ఇంకా ఉంచి ఇప్పుడైతే షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ ఫొటోస్ తోటి వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పట్లో అందరూ వేరే లొకేషన్లకు వెళ్ళి వీడియోస్ అయితే తీయించుకుంటున్నారు కదా, సో ఫుల్ మనీ ఖర్చు అవుతున్నాయి దానికైతే, ఎవరి ఇష్టం వాళ్ళు. సో వీళ్ళు ఇట్లా ఫోటోషూట్ చేయించుకుంటే మెమొరబుల్గా ఉంటుంది అని చెప్పి ఇట్లా ఫొటోస్ తోటి వీడియో క్రియేట్ అయితే చేసుకున్నారు ఫ్రెండ్స్. చూసారు కదా, ఫైనల్గా ఫోటోషూట్ అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయింది. మేము పోయే వరకు అయితే ఈవినింగ్ అయ్యింది. ఫైనల్గా ఫోటోషూట్ కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ డే అయితే మేము పెళ్లి షాపింగ్కి వెళ్ళినాం అన్నమాట. ఇక్కడ పెళ్లి షాపింగ్ ఉంటాయి కదా, బాసింగాలు, మళ్ళీ ఊదుకునే బుగ్గలు, బియ్యం కలిపేటిది, గంప, ఎన్ని ఉంటాయి, చాలా ఉంటాయి పెళ్లి షాపింగ్. మళ్ళీ కూరాల రోజు గాజులు పెట్టిస్తాం కాబట్టి అందరికీ గాజుల సెట్లు ఇవన్నీ తీసుకుందామని చెప్పి నేను, మా అక్క, మా తమ్ముడు ముగ్గురం అయితే వచ్చినాం అన్నమాట. వచ్చి ఇక్కడైతే సెలెక్షన్ చేస్తున్నాము, ఒక్క షాప్లోనే తీసుకుంటే అయిపోతుందని చెప్పి చూస్తున్నాం అన్నమాట. ఫైనల్గా చూస్తారు కదా, అన్నీ సెలెక్ట్ చేసి ఇక్కడ పెడుతున్నాం. పెట్టినాక ఆయననైతే ఫైనల్గా రేట్ అయితే వేస్తున్నాం అన్నమాట. చూసారు కదా, మాకు కావాల్సినవి అన్నీ ఇక్కడ పెట్టినాం. 2 బాసింగాలు, పోసుకునేటి అన్నీ, కోన్స్ అన్నీ అయితే ఇక్కడ పెడితే ఆయన రేట్ అయితే వేస్తున్నాడు అన్నమాట. మళ్ళీ లాస్ట్కు గోల్డ్ షాప్కి వెళ్ళి గోల్డ్ అయితే తీసుకున్నాం. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.